నేను తప్పు చేయలేదని నువ్వు అనడం నాకు సంతోషమే సీత. కానీ ఇక నుంచి నీ జీవితంలో నుంచి నన్ను తీసేయ్. మీతో 3 ముళ్ళు వేయించుకొని మీ భార్యగా మీ ఇంట్లో అడుగుపెట్టింది మీ కుటుంబాన్ని మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవడానికేనండి. అలాంటిది మీరు ఇలాగేనా మాట్లాడేది? ఆ మంజుల ఎవరు అంటే మీరు నాకు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు ఇలా జరిగింది అంటే కూడా మీరు జవాబు ఇవ్వడం లేదు. మీరు చెప్పకపోయినా పర్వాలేదండి, నేనే తెలుసుకుంటాను. ఎవరు చేస్తున్నారో తెలుసుకొని మిమ్మల్ని నిర్దోషిగా నేను తీసుకువెళ్తాను. తమ్ముళ్ళకి నిజం చెప్పలేదు, పెళ్ళానికి నిజం చెప్పలేదు. ఎవరికి చెప్తాడో ఏం చెప్తాడో. లాఠీతో కొడితే చెప్తావా? చూడండి ఇన్స్పెక్టర్, నా భర్త మీద ఇంట్రోగేషన్ పేరుతో ఒక్క దెబ్బ పడినా దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త. శ్రవణ్, బావగారు ఏమన్నారు? అసలు ఎలా జరిగిందంట? పోలీసులతో ఏమన్నా మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? అడుగుతుంటే మాట్లాడరేంటి? బావగారు నోరు విప్పి మంజుల మర్డర్ గురించి ఏమైనా చెప్పారా? ఈ సంఘటనకి ఆయనకి ఏ సంబంధం లేదని చెప్పారా? ఇంతలా అడుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడరేంటి? అన్నయ్య అసలేం మాట్లాడట్లేదు వదినా. మమ్మల్ని ఏం చెప్పమంటారు, ఏం మాట్లాడమంటారు? చెప్పకపోవడం ఏంటి నాని? ఆయన చెప్పకపోతే ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు? ఈ హత్యతో తన ప్రమేయం లేదనో లేదా పొరపాటున జరిగిందనో ఆవేశంతో చేశాననో ఏదో ఒకటి అక్కడ జరిగింది చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. కావాలనే మర్డర్ చేస్తే ఇంకేం మాట్లాడతారు సరస్వతి? చిన్నదినా, ఏంటయ్యా, మీ అన్నయ్య గారిని అనేసరికి కోపం వచ్చిందా? బావగారు మౌనంగా ఉన్నారంటే ఏంటి దాని అర్థం? తప్పు చేసినట్టే కదా.
లేదంటే ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా వాదించేవారు కదా. అన్నయ్య నోరు విప్పనంత మాత్రాన ఆయన ఖచ్చితంగా తప్పు చేశాడు అని మనం ఎలా నిర్ధారిస్తాం వదినా? తెలిసిపోతుంటే ఇంకా నిర్ధారించాల్సిన పనే ఉంది శ్రవణ్. ఇన్ని రోజులు దాన్ని ఇంట్లో పెట్టారు. మనం ఎదురు తిరిగేసరికి తప్పక మరో మార్గం లేక దాన్ని వదిలించుకోవడానికి తీసుకువెళ్లారు. మా కుటుంబానికి దూరంగా ఉండు అంటే అది ఒప్పుకొనుండదేమో. అందుకే ఆవేశంలో చంపేసుంటారు. మనం కళ్ళతో చూడకపోయినా అసలు కారణం క్లియర్ పిక్చర్ గా కనిపిస్తూనే ఉంది కదా. దాక్షాయిని చెప్తుంటే నాకు అదే అనిపిస్తోంది. దాన్ని చంపారు కాబట్టి చేసిన పాపం కడుక్కోవడానికి దేవుడికి పూజ కూడా చేశారు. చూడండి, అన్నయ్య నిజంగా తప్పు చేశాడా లేదా అనేది డిస్కస్ చేయండి. అంతేగాని మీకు నచ్చినట్టు ఊహించుకుని కన్ఫర్మ్ చేసుకోకండి. సరే, మేము ఊహించేది అబద్ధమైనప్పుడు మీ అన్నయ్య మాట్లాడి జరిగిన నిజమేంటో చెప్పొచ్చు కదా. అది చెప్పలేదే. అరే నాని, అసలు ఏం జరిగిందనేది తర్వాత తెలుస్తుంది. కానీ మనం అన్నయ్యని ఎలా బయటకు తీసుకుని రావాలరా? పోలీసులు సాక్ష్యంతో సహా బావగారే మర్డర్ చేశారని అంత గట్టిగా చెప్తుంటే ఇంకెలా బయటకొస్తారు? నాకు తెలిసి బావగారిని బయటకు తీసుకురావడం చాలా కష్టం. సరస్వతి వదినా, ఎందుకు అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలి నాని? ఈ ఇంటి కోడలిగా నా వంతు బాధ్యతగా ఆ మంజుల ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి దాన్ని బయటికి పంపించమని రిక్వెస్ట్ చేశాను. గొడవ పడి చెప్పాను. ఎవరైనా విన్నారా? లేదు. చెవుల్లో సీసం పోసుకుని మరీ కూర్చున్నారు. ఇదంతా చేసింది ఆయన పరువు కాపాడుకోవాలి అనే కదా. ఇప్పుడు స్వయంగా ఆయనే ఈ ఇంటి పరువు తీసి వీధిలో పెట్టాక ఇంకా ఈ ఇంట్లో ఉంటే మా విలువ కూడా పోతుంది. దాక్షాయిని, పోలీసులు మీ బావగారిని అరెస్ట్ చేసినంత మాత్రానికే ఇంట్లో ఉండలేనంతగా విలువలు పడిపోయాయా? అంత మాత్రానికే ఇల్లొదిలి వెళ్ళిపోతారా? మరేం చేయమంటావక్క? ఇప్పటికే నా భర్త ఆ షాప్ ఏదో డిస్ప్యూట్లో ఉందని అన్న మీద గౌరవంతో ఇంటికి రాకుండా కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే అది వదిలేసి బావగారిని జైలు నుండి బయటకు తీసుకురావడం గురించి తిరుగుతూ ఉంటాడు. ఇక ఆయన నేను కలిసి ఉండేదెప్పుడు? నా భర్త నేను కాపురం చేసేదెప్పుడు? ఇంతోటి దానికి ఇక్కడ ఉండడం కంటే బయట ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా బతికితే కాస్త మర్యాదైనా దక్కుతుంది. చూడు దాక్షాయిని, సూర్యుడు ప్రకాశిస్తున్నంతసేపు ఆ వెలుగుని అనుభవించాలి. కొంచెం మేఘాలు అడ్డు రాగానే అది సూర్యుడిదే తప్పు అని నిందించినట్టుగా ఉంది మీ తీరు. నా భర్త మీద నింద పడగాని ఆయనదే నేరం అన్నట్టు నిర్ధారించేసుకుని మీ పరువు పోతుందన్నంతగా కలవరపడటం కరెక్ట్ పద్ధతేనా? ఎవరైనా తమ ఫ్యామిలీ మెంబర్స్కి కష్టం వస్తే ఎలాగైనా ఆ కష్టం నుంచి బయటికి లాగాలని చూస్తారు. మీరేంటి ఇంకో 4 రాళ్లు వేసి ఇంకా గాయాల పాలు చేయాలని చూస్తున్నారు? ఇంత జరిగినా నువ్వేంటక్క బావగారిని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు? జరిగిన దాని గురించి ఆయన ఏమీ మాట్లాడకపోతే ఆయన తప్పు చేశారని అనిపిస్తోంది కదా. మాట్లాడకపోతే దోషం చేసేస్తారా? అదే కదా వదినా, పోలీసులు సాక్ష్యాలున్నాయని చెప్పడంతో అయిపోలేదు కదా. కోర్టులో నిజం నిరూపించాలి, సాక్ష్యం సరిగ్గా ఉండాలి. అంతా తేలే వరకు దయచేసి మా అన్నయ్యని దోషం చేయకండి. బావుంది శ్రవణ్, తమ్ముళ్ళు బాగా కలిసి బానే సమర్థిస్తున్నారు. అయినా అయినా నువ్వైనా బావగారు మౌనంగా ఉంటే వదిలేస్తావా? అసలు ఏం జరిగిందని నిలదీసి అడగొచ్చు కదా. చూడండి దాక్షాయిని, ఎలా జరిగిందో ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. పోలీసులు అనుకుంటున్నట్టుగా కాకుండా నా భర్తని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ఆ నమ్మకం నాకుంది. అంతదాకా ఇంట్లో అనవసరమైన గొడవలు పెట్టకుండా మీరిద్దరూ సైలెంట్గా ఉండండి.
దాక్షాయిని, బావగారు నిజంగానే దాన్ని చంపుంటారంటావా? నో డౌట్, తొందరలోనే తెలుస్తుంది కదా. రామరాజు గారు, రామరాజు గారు, రామరాజు గారు. మీకోసం భోజనం తీసుకొచ్చానండి, తినండి. నాకు ఆకలిగా లేదండి. అందరూ కడుపుకే ఆకలంటారు కానీ నిజానికి మనసు బాగాలేకపోతే తిండి సహించదండి. అలా అని తినకపోతే నీరసం వస్తుంది. మీకోసం కాకపోయినా సీతమ్మ గారి కోసమైనా మీ తమ్ముళ్ళ కోసమైనా కొంచెం ఎంగిలిపడండి. తినండి, ఈ బాక్స్ తీసుకోండి. మీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినండి. అయ్యా రామరాజు గారు, ఇంతకీ నేనెవరో గుర్తుపట్టారా? క్షమించండి, గుర్తుకు రావట్లేదు. కష్టం వచ్చిందని మీ గుమ్మం ముందు నిలబడితే క్షణం ఆలోచించకుండా సహాయం చేసే గొప్ప మనసయ్యా మీది. మీరు కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేతికి కూడా తెలియనివ్వని గుణం ఉన్నవారయ్యా మీరు. ఎంతోమందికి సహాయం చేశారు, అందులో నేను ఒకణ్ణి. అలాగా? నా పేరు సాంబయ్య. మీ దయ వల్లే నా కూతురు పెళ్లి జరిగింది. అంతేకాదు, రోజుకు 3 పూట్ల నేను, నా భార్య, నా కుటుంబము సంతోషంగా 4 ముద్దలు తినగలుగుతున్నామంటే అందుకు మీరు మాకు చెప్పిన న్యాయమే కారణం. ప్రతిరోజు మా కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని మొక్కకుండా, మిమ్మల్ని తలవకుండా ఒక్క ముద్ద కూడా ముట్టుకోరు, నిద్రపోరు. అలాంటి గొప్ప మనిషి అయిన మీరు తప్పు చేశారని ఇలా జైల్లో పెట్టడం నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. అది మీ అభిమానం. ఏం చేస్తామండి? వెహికల్ డ్రైవింగ్ చేయటం, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం రెండూ ఒకటే. డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న ఏమరపాటుగా ప్రవర్తించినా యాక్సిడెంట్ అవుతుంది. జీవితంలో ఏ చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్నా మనతో పాటు అందరినీ కలవరపెట్టి బతుకుల్లో బాధను మిగులుస్తుంది. నేను గొప్ప పనులు చేశానని భావించే మీరు హత్య చేశాను అని తెలిసిన తర్వాత నా మీద అసహ్యం కలగలేదా? ఇలాంటి పని చేశాడేంటా అని నా మీద చెడు భావం కలగలేదా? ఏంటయ్యా మీరు? సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చేయమన్న రాముణ్ణి అనుమానిస్తున్నాడని అవమానించే రకం కాదయ్యా నేను. శ్రీరామచంద్రుడు ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమేనని అతన్ని పూజించే రకం. మా కుటుంబం అంతా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న దేవుడయ్యా మీరు. మిమ్మల్ని తప్పుగా అనుకుంటే నాకు పుట్టగతులుండవు. వీలైనంత తొందరగా మీరు నిర్దోషిగా బయటికి రావాలి. మా ఇన్స్పెక్టర్ గారి మాటలేం పట్టించుకోకండి, ఆయన ఒక మూర్ఖుడు. ఏ హెడ్, క్రిమినల్తో నీకు మీటింగ్ ఏంటయా? నీకు అసలు బుద్ధి ఉందా? నా పర్మిషన్ లేకుండా బాక్స్ ఎలాగ ఇచ్చావయ్యా? తీసుకో అక్కడి నుంచి. అది కాదు సార్. ఇతను మీ ఊరి పెద్ద మనిషి కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం ఒక ఆడపిల్లను చంపిన క్రిమినల్. ఇంకొక్కసారి నాకు తెలియకుండా తిండి పెట్టావో పెద్దవాడివని కూడా చూడను. ఏయ్, ముందు లంచ్ బాక్స్ తీసుకో. పో, వెళ్ళి పని చూసుకో. ఏంటి రామరాజు, జనాన్ని మోసం చేసినట్టు మంచివాడిగా నటిస్తూ నా కానిస్టేబుల్ని కూడా మోసం చేయాలని చూస్తున్నావా? ఇది నా అడ్డా.
నాకు తెలియకుండా నీకు ఈగ కూడా సహాయం చేయదు. నీ పెద్దరికాలన్నీ గతం. ఇక్కడ నువ్వు ముద్దాయివే. నిన్ను అలాగే ట్రీట్ చేస్తాం. నన్ను ఎలా ట్రీట్ చేసినా అది మీ విఘ్నత. కానీ వయసులో పెద్దవాళ్ళు, మీ కానిస్టేబుల్, కనీసం అతని వయసుకైనా గౌరవించడం నేర్చుకోండి. నా కర్మ కాకపోతే మర్డర్ చేసిన వాడు కూడా నాకు నీతులు చెప్తున్నాడు. ఊరుకోనాని బావా, చిన్నపిల్లల లెక్క ఎట్లా ఏడుస్తున్నవేంది? పెళ్ళిడికొచ్చాక కూడా మా పెద్దనికి నేను ఇంకా చిన్నపిల్లన్న చిట్టి. నాకు మా అన్నయ్య తప్ప అమ్మ నాన్న తెలీదు. నేను తెలియక తప్పు చేస్తే పాపం చిన్నోడ్రా పట్టించుకోకండి అనేవాడు. నాకు చిన్న గాయమైనా కూడా పాపం చిన్నోడ్రా ఎలా తట్టుకుంటాడని తపన పడిపోతాడు. భోజనానికి కూర్చుంటే నాని తిన్నాడా అని అడుగుతాడు. నేను బయటికి వెళితే ఇంకా తిరిగి రాలేదా అని 10 సార్లు అందరినీ అడుగుతాడు. ఇప్పటికీ నన్ను చిన్నతనంలా చూసే పెద్దన్నయ్య జైల్లో ఉన్నాడంటే తట్టుకోలేకపోతున్నాను చిట్టి. మన నసీబ్ అట్లున్నది. నువ్వేం ఫిక్కర్ చేయబాకు నాని బావా. ఎట్లనైనా సీతక్క పెద్ద బావని బయటికి తీసుకొస్తుంది. ఆ నమ్మకం నాకు కూడా ఉన్నా ఏదో తెలియని భయం. మా అన్నయ్య బయటికి వెళ్తే మర్యాదతో జనం తలదించుకుని నడుస్తారు. అలాంటి మనిషి మర్డర్ చేశాడన్న నిందతో తలవంపులు తెచ్చుకున్నాడు. ఒక పక్కన మా అన్నయ్య ఎందుకు ఇలా చేశాడనే కోపం, మరో పక్కన మా అన్నయ్యకి ఇలా గత్తెందుకు పట్టిందన్న బాధ. పెదబావ దాన్ని చంపిండంటే మాకిట్లా నమ్మబుద్ధి అయితలేదు గాని పోలీసులేమో సాక్ష్యాలు చూపించి పట్టుకొని పోయినరు. ఎందుకు చిట్టి, ఎందుకు మాకే ఇలా అవుతుంది? ఎంతో సంతోషంగా ఉండే మా కుటుంబంలో ఎందుకు ఇలా అనర్థాలు జరుగుతున్నాయి? మన మాటని కూడా కాదని ఆ కంత్రి మంజుల్ని ఇంట్లో పెట్టుకోవడం వల్లే అన్నయ్యకి ఈరోజు జైలుకి వెళ్లాల్సిన కర్మ పట్టింది. మాలో మాకు ఎన్నున్నా కూడా మా ధైర్యమే ఆయన. పోలీసులు అన్నయ్యని అరెస్ట్ చేసేసరికి అంతా శూన్యంగా కనపడుతుంది చిట్టి. పెద్దొదిన అన్నయ్యకి ఏ కష్టం రాకుండా చూసుకుంటుందని ఎంత నచ్చ చెప్పుకున్నా కూడా కోపం, భయం, బాధ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి చిట్టి. నువ్వేం గుబులు పడకు నాని బావా. పొద్దుగాల నుంచి నువ్వేం తినలే. ఇగో ఇగో ఈ అన్నం తిను. నాకొద్దు చిట్టి. తిండి తినకుండా ఉంటే బావగారు బయటకు వస్తారా? మీరు తినట్లేదని తెలిస్తే ఆయన ధైర్యంగా ఉంటారా చెప్పు? ఇగో బావా, ఇగో తిను. వద్దు చిట్టి. తిను బావా. నోరు తెరు.